ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఏలూరు చదుమెల్ల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్నటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడక్కడ చనిపోయారు. 20కి పైగా ప్రయాణికులకి తీవ్ర గాయాలు. వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే ఘటన జరిగిందో చదుమెల్ల ప్రాంతంలో మనం ఆ ప్రాంతంలో ఉన్నాం. మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఈ లారీనే ఇక్కడ మీకు విజువల్స్లో కనిపిస్తున్న లారీనే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అతి వేగంతో వచ్చి ఢీకొట్టిన పరిస్థితి మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. మనం ఏదైతే కరెక్ట్గా బస్సు యాక్సిడెంట్ జరిగిందో ఆ ప్రాంతంలో ఉన్నాం. ఒక్కసారి మీరు విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. నేను మీకు ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేది మనం ఒకసారి దీన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. అంటే మనకు అందిన సమాచారం ప్రకారం ప్రమాదం లారీని వెనక నుంచి ఢీకొట్టడంతో జరిగినట్టు కూడా తెలుస్తుంది. మీరు ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. ఇది యాక్సిడెంట్ జరిగినటువంటి ప్రాంతం. మనం కరెక్ట్గా ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో లారీని బస్సు ఢీకొట్టిందో ఆ ప్రాంతం దగ్గర ఉన్నాం. మీరు విజువల్స్లో చూడొచ్చు. అతి వేగంతో వస్తున్నటువంటి బస్సు లారీని వెనక నుంచి ఢీకొట్టింది. ఇది బస్సుకు సంబంధించినటువంటి ఈ నమూనా. ఇది మీకు చూస్తున్న ఇదంతా కూడా ఈ ప్లాస్టిక్కి సంబంధించి బస్సుకు సంబంధించిన ముందు భాగానికి సంబంధించినటువంటి ముందు ఉండేటువంటి డోర్కి సంబంధించిన ఈ వస్తువు ఇది మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయిన పరిస్థితి. లారీని అంటే వెనక నుంచి ఇదంతా కూడా ఐరన్ గ్రిల్తో ఉంటుంది. ఇదంతా కూడా వెనక పెద్ద డోర్ ఉంటుంది. ఇదంతా కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఢీకొట్టిన బస్సు లారీని ఈడ్చుకుంటూ ముందుకు తీసుకెళ్ళిపోయిన పరిస్థితి. ఇక్కడ నుంచి ఇదంతా కూడా మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు క్లియర్గా. ఇక్కడ ఈ బస్సుకు సంబంధించినటువంటి ముందు భాగంలో ఉన్నటువంటి ఇంజిన్ వద్ద ఉండేటువంటి ఇవన్నీ కూడా పూర్తిగా ఇందులో ఇరుక్కుపోయిన పరిస్థితి. లారీకి ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ఇవన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయి ఊడిపోయిన పరిస్థితి. ఇక్కడి నుంచి బస్సు ఇలా ఈ విధంగా లారీని ఈడ్చుకుంటూ వచ్చి ముందు భాగంలో కూడా మీరు క్లియర్గా చూడొచ్చు విజువల్స్లో. లారీని ఈడ్చుకుంటూ వచ్చి ముందు భాగంలో కూడా ఢీకొట్టిన పరిస్థితి. అంటే ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ ప్రాంతం అంతా ఇక్కడి నుంచి ఇదంతా కూడా బస్సు ఈడ్చుకెళ్ళిపోయిన పరిస్థితి మీరు విజువల్స్లో కూడా క్లియర్గా చూసే ఉంటారు. ఎంత అంటే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఒకసారి మనం ఊహించుకోవచ్చు. ఈ ప్రాంతంలో ఇప్పుడు కూడా నిత్యం యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా అటు ఏలూరు కలపరు టోల్గేట్ దాటిన తర్వాత ఇటు ఈ హైవే గుండా వెళ్ళి అటు దేవరపల్లి రాజమండ్రి వెళ్ళేటువంటి హైవే కావచ్చు, లేదంటే ఇటు తాడేపల్లిగూడెం తణుకు వెళ్ళేటువంటి హైవే కావచ్చు. ఇదంతా కూడా పూర్తిగా ఎక్కువగా యాక్సిడెంట్లు జరిగేటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఇప్పుడు ఈరోజు చదుమెలలో జరిగినటువంటి ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. అక్కడ స్పాట్లోనే ముగ్గురు చనిపోయిన పరిస్థితి. అక్కడికక్కడే ముగ్గురు చనిపోయారు. దాదాపు 20 మందికి పైగా అందరికి గాయాలయ్యాయి. వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు బస్సు అడ్డంగా పడిపోవడంతో కిలోమీటర్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. దాన్ని బస్సును తీసుకొని క్రెయిన్ల సహాయంతో పక్కన నిలబెట్టినటువంటి పరిస్థితి. మరి ఒకసారి విజువల్స్ చూడొచ్చు. బస్సుకు సంబంధించిన సీట్లు కావచ్చు, లేదంటే డోర్లు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా ఏ విధంగా చెల్లాచెదురైపోయి మీరు ఒకసారి చూడొచ్చు విజువల్స్. అంటే ఎంత వేగంతో వస్తే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని మనం ఒకసారి ఊహించుకోవచ్చు. ఇవి బస్సుకు సంబంధించిన సీట్లు ఈ విధంగా అయిపోయినంటే సీట్లు కూడా ఈ విధంగా అయిపోయినంటే ఇంక లోపల ప్రయాణికుల పరిస్థితి చెప్పవసరం లేదు. ఇంత ప్రమాద తీవ్రత ఈ స్థాయిలో ఉంది కాబట్టి ముగ్గురు వ్యక్తులు స్పాట్లోనే చనిపోయారు. ఇంకా 20 మందికి తీవ్ర గాయాలు. వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం చికిత్స అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ బస్సును కూడా అక్కడ పక్కన నిలిపేసిన పరిస్థితి. ఒక్కసారి బస్సు దగ్గరికి వెళ్దాం. బస్సు మొత్తం ఎడంవైపు భాగం అంతా కూడా పూర్తిగా ఊడిపోయిన పరిస్థితి, అంటే మొత్తం ధ్వంసం అయిపోయిన పరిస్థితి. ఒక్కసారి బస్సు దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ప్రమాద తీవ్రత ఏ విధంగా జరిగిందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు తెల్లవారుజామున ఏలూరు పరిధిలో ఉన్న చదుమెల్ల ప్రాంతంలో హైవే మీద లారీని వెనక నుంచి ఢీకొట్టిన ప్రమాదంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని వెనక నుంచి ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళందరినీ కూడా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఏదైతే ప్రమాదంకి గురైనటువంటి బస్సు ఉందో ప్రస్తుతం మనం ఆ బస్సు వద్ద ఉన్నాము. ప్రమాద స్థలాన్ని నుంచి పోలీసులు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ నిలిపిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మీరు విజువల్స్లో చూడొచ్చు. ఈ బస్సు ప్రమాదానికి గురైంది. రాత్రి హైదరాబాద్ నుంచి కాకినాడకు బయలుదేరింది ఈ బస్సు. ఈరోజు తెల్లవారుజామున ఏలూరు చదుమెల్ల ప్రాంతానికి వచ్చేసరికి ప్రమాదానికి గురైంది. ముందు వెళ్తున్నటువంటి లారీని వెనక నుంచి ఢీకొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఒకసారి మీరు విజువల్స్లో చూడొచ్చు. నేను క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి మనం విజువల్స్ చూడొచ్చు. ఇది బస్సు ఇంజిన్ భాగం, ఇది ముందు భాగం. ఇదంతా కూడా లెఫ్ట్ ఇక్కడ డోర్ ఉండేది. ఈ డోర్ నుంచి వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళి కూర్చోవాల్సిన పరిస్థితి. ఈ ప్రాంతం అంతా ఇది ఒకసారి మీరు విజువల్స్ చూడొచ్చు. ఇదంతా కూడా ఇది ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సా లేదంటే ఇది ఒక బొమ్మ బస్సా అనే విధంగా కూడా అయిపోయిందంటే ఎంత
ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో ఒకసారి మీరు విజువల్స్ చూడొచ్చు. ఈ ప్రాంతం అంతా మొత్తం బస్సు ముందు భాగం కాదు, ఈ పక్కన ఉన్నటువంటి మొత్తం దాదాపు చివరి వరకు కూడా మొత్తం బస్సు అంతా కూడా తునాతునకలు అయిపోయిన పరిస్థితి. అంటే ఏ స్థాయిలో ప్రమాదం జరిగిందో మీరు ఒకసారి ఊహించవచ్చు. ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఏలూరు కలపర్రు టోల్గేట్ నుంచి ఇటు దేవరపల్లి రాజమండ్రి వెళ్ళే హైవే కావచ్చు, లేదంటే ఇక్కడ తాడేపల్లిగూడెం తణుకు వెళ్ళేటువంటి హైవే కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఎప్పుడు కూడా ఇక్కడ ప్రమాదాలు జరుగుతుంటాయి. ప్రధానంగా ఈ ప్రాంతంలో మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా నిత్యం లారీలు రోడ్డు పక్కన నిలిపేస్తుంటారు. హైవేల మీద ఎక్కువగా ఇక్కడ లోడ్తో వెళ్ళేటువంటి రవాణా ఉన్నటువంటి లారీలు ఎక్కువగా వెళ్తూ ఉంటాయి. ఇటు రోడ్ సైడ్ ఉన్నటువంటి డాబాలు కావచ్చు, టిఫిన్ హోటల్స్ కావచ్చు, రోడ్డు పక్కన ఎక్కడ పడితే అక్కడ లారీలు నిలిపివేయటం, అదేవిధంగా రోడ్డు పక్కన లారీలు అంటే పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసినప్పుడు కూడా చాలామంది డ్రైవర్లు చిన్న చిన్న హోటల్స్ దగ్గర లారీని నిలిపేయడంతో ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. ఈ ప్రమాదం కూడా అదే దానికి సంబంధించిన ప్రమాదంగానే తెలుస్తుంది. ముందు వెళ్తున్నటువంటి లారీ అంటే లారీ ఆగి ఉందా, లేదంటే ముందు కదులుతున్న లారీనే ఢీకొట్టింది అనేది కూడా పోలీసులు దర్యాప్తులు తేలాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రమాద ఘటన అయితే మొత్తం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైందని చెప్పాలి. అంటే ఇప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా యాక్సిడెంట్లు జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా అధికారులు పట్టించుకున్న పాపన పోలేదు. మీరు ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. ఇది బస్సు అంతా కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయిన పరిస్థితి. ఎక్కడ పడితే అక్కడ, అంటే మేము విజువల్స్లో చూపించలేము. చాలా వరకు కూడా ఇక్కడంతా కూడా భయానక వాతావరణం కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో ముగ్గురు ఇక్కడి వరకు కూడా సీట్లు ఉంటాయి. ఇక్కడ కూర్చున్న ముగ్గురు వ్యక్తులు కూడా అక్కడికక్కడే చనిపోయిన పరిస్థితి. ఇవన్నీ కూడా రక్తం మరకలతో ఒక భయానక వాతావరణం కనిపిస్తుంది. ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి తీసుకొస్తున్నాయి. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఎక్కడికక్కడ యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. వీటి మీద ఎక్కడ కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించట్లేదు. ఒక పక్క ఆర్టీసీలో ప్రయాణం చేస్తే ఒక నిర్ణీత సమయానికి చేరుకునే అవకాశం ఉంటుంది. అక్కడ ప్రమాద తీవ్రత అనేది ఆర్టీసీలో తక్కువగా ఉంటుంది. వాళ్ళు క్షేమంగా తీసుకొస్తారని ఒక నమ్మకం ఉంది ప్రజలకి ఆర్టీసీ. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించి ఎక్కడ కూడా అధికారులు పట్టించుకున్న పాపన పోవట్లేదు. ఒక పక్క హైవే పెట్రోలింగ్ పోలీసులు ప్రమాదం జరిగిన తర్వాత అక్కడికి వెళ్ళి సాయం అందించడం తప్ప ముందు ప్రమాదాన్ని నివారించడానికి చేపట్టాల్సిన చర్యలు ఎక్కడ కూడా కనిపించవు. ప్రధానంగా ఈ హైవే చూస్తే ఎక్కడ కూడా కనీసం సైనింగ్ బోర్డులు కనిపించవు, ప్రమాద హెచ్చరికలు కనిపించవు, ఎక్కడ కూడా పెట్రోలింగ్ వెహికల్స్ ఎక్కడ కనిపించవు. ఎక్కడైనా లారీలు ఎక్కడైనా నిర్దేశం నిలిపేస్తే హైవేల మీద వాటిని పోలీసులు ఎక్కడ కూడా పట్టించుకున్న పాపన పోలేదు. నిత్యం ఇదే ప్రాంతంలో ఈ హైవేలో ఇలాంటి యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతాయి. ప్రధానంగా లారీలను ఢీకొన్న ఘటనలు ఎక్కువ జరుగుతాయి. లారీలు కార్లు వెనక నుంచి ఢీకొట్టడం, లేదా బస్సులు వెనక నుంచి ఢీకొట్టడం, బైకులు వెనక నుంచి ఢీకొట్టడం, ఈ ఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కానీ వీటి మీద ఎక్కడ కూడా చర్యలు చేపట్టిన దాఖలాలు ఎక్కడ కనిపించట్లేదు. ఈరోజు మాత్రం జరిగిన ప్రమాదం మాత్రం ఒక ముగ్గురు కుటుంబాల్లో విషాద ఛాయలు నింపాయని చెప్పాలి. రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరిన బస్సు క్షేమంగా కాకినాడ వెళ్తే అక్కడ అందరూ దిగి ఇళ్ళకి వెళ్ళాలి. కానీ మార్గ మధ్యలోనే అందరూ ఆసుపత్రి పాలయ్యారు. ముగ్గురు చనిపోయి మార్చురీలో ఉన్నారంటే ఎలాంటి పరిస్థితుల్లోకి ప్రైవేట్ ట్రావెల్స్ ప్రజలను తీసుకెళ్తున్న ఒకసారి ఆలోచించాలి. ఖచ్చితంగా ప్రభుత్వం ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించి ఖచ్చితమైనటువంటి నియమ నిబంధనలు, స్పీడ్కి సంబంధించిన నియమ నిబంధనలు, అదేవిధంగా హైవేకి సంబంధించినటువంటి ఏదైతే హెచ్చరికలు ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా చేయాలి, నియమ నిబంధనలు పెట్టాలని చెప్పి ఒక విమర్శలు అయితే వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడాలంటే హైవేల మీద ముఖ్యంగా ఏలూరు నుంచి ఇటు రాజమండ్రి వరకు, లేదంటే అటు తణుకు వరకు కూడా ఉన్నటువంటి హైవేలో ఎక్కువగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి వీటి మీద అధికారులు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఏమైనప్పుడు కూడా ఈ ప్రమాదంతో ముగ్గురు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయని అయితే చెప్పాల్సిన పరిస్థితి. వినయ్ చంటితో మన టీవీ ఏలూరు చొదిమేళ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.